Hello, friends. Very good morning. Welcome to the gist of Hindu editorials. రేపటి నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి యూపీఎస్సీ ఇన్ఫినిటీకి. హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్ అండ్ జాయిన్ టుడే. ఎందుకంటే ఇవాళే లాస్ట్ డే. రేపటి నుంచి ఫీజు రివైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇవాళకి జాయిన్ అయ్యే వాళ్ళకి పాత ఫీజు 60,000 యూపీఎస్సీకి, ఆప్షనల్స్కి 30,000 ఫీజు చొప్పున మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ యూ హ్యావ్ ఆల్ ద డేటా హియర్. ఏ కోర్సెస్కి మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇది ఫాలో అయ్యి మీరు హ్యాపీగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకొని ఇవాళ ఈవినింగ్ లోపు 5,000 కట్టి, నేను ఫుల్ పేమెంట్ చేయాలంటే 10% డిస్కౌంట్ ఉంటుంది, అది కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్స్. ఇవాళ 2 ఎడిటోరియల్స్ నేను హ్యాండిల్ చేయబోతున్నాను. ఒకటి, ఏ ఫండ్ వితౌట్ ఎ కేర్ ఫర్ ది ఆర్టీఐ. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ గవర్నెన్స్ రెండింటిలో కూడా వస్తుంది. గవర్నెన్స్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువగా వస్తాయి న్యూస్లో. సో కేర్ఫుల్గా మీరు ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎథిక్స్. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనే వాల్యూ గురించి మాట్లాడుతున్నాం, ట్రాన్స్పరెన్సీ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఎథిక్స్లో కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పబ్లిక్ అథారిటీస్ అనేవి ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఎథిక్స్లో మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, సంథింగ్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్? ఒకసారి అర్థం చేసుకోండి. సోషల్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఫ్రీడమ్ని సాక్రిఫైస్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ వేస్తే మనం ఆగాలి. ఎందుకు ఆగాలి? గవర్నమెంట్ రూల్ పెట్టింది కాబట్టి ఆగాలి. సో అది నీ ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టే కదా, అవునా కాదా? నువ్వు నచ్చినట్టు వెళ్ళాలనుకుంటావు, కానీ ట్రాఫిక్ సిగ్నల్ వేసి నేను ఆపుతున్నారు, నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు. లేకపోతే అక్కడున్న పోలీస్ వాడు నీకు ఫైన్ వేస్తున్నాడు, యు ఆర్ యాక్సెప్టింగ్ టు బీ ఫైన్డ్. గవర్నమెంట్ ట్యాక్స్ అడిగితే నువ్వు కడుతున్నావు, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? సో దట్ గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. గవర్నమెంట్ మనల్ని చూసుకుంటుందని. ఇట్ ఈస్ లైక్ ఎ కాంట్రాక్ట్. పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ సమ్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ మనల్ని చూసుకుంటుంది, గవర్నమెంట్ విల్ డిఫెండ్ అస్, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అని చెప్పి వీళ్ళు చేతుల్లో కొంత ఆదాయాన్ని ప్రభుత్వానికి వదిలేస్తున్నారు, స్వేచ్ఛను వదిలేస్తున్నారు, ప్రభుత్వం చేసిన చట్టాలని ఫాలో అవుతామని చెప్తున్నారు. దీన్ని మనం సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని చెప్పుకుంటాం. మరి అంటే ప్రజలు ప్రభుత్వం పట్ల ఏముంచారమ్మా? ట్రస్ట్. వీళ్ళు మనల్ని చూసుకుంటారు, ఈ ప్రభుత్వం మనల్ని బాగా చూసుకుంటుంది అని నమ్మి ప్రజలు దే హావ్ గివెన్ అప్ సర్టెన్ రైట్స్. మరి ఈ ట్రస్ట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ప్రభుత్వానికి ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటి? ట్రాన్స్పరెన్సీ. వాళ్ళు చేసే పనుల్లో పారదర్శకత అనేది మెయింటైన్ చేయాలి. చేస్తున్న ప్రతి విషయం కూడా ప్రజల కోసమే, ప్రజల మంచి కోసమే అని ప్రజలకి తెలియజెప్పేలాగా చేయాలి. మీరు తప్పు చేయకపోతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడంలో సమస్య ఏముంటుంది చెప్పండి? మీరు ప్రజల కోసమే అన్ని పనులు చేసేటప్పుడు ఏ విషయాన్ని దాపరికంగా దాచాల్సిన అవసరం అనేది లేదు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. ఎథిక్స్లో మనం ఇదంతా చదువుతాం, అందుకని ఎథిక్స్లో కూడా ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడానికి మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మీకు వచ్చేసి గిగ్ వర్కర్స్కి సంబంధించింది. గిగ్ వర్కర్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఇది జిఎస్ పేపర్ 3 ఎకానమీలో భాగంగా మనం చదువుతాం. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, వర్కర్స్ యొక్క రైట్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎక్కువగా మనం ఈ మధ్యన చూస్తున్నాం. ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ అని చెప్పి. సో వీళ్ళకి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. ఈ 2 ఆర్టికల్స్ డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. సో మొదటి ఆర్టికల్ వచ్చేసి, బిఫోర్ దట్ మళ్ళీ చెప్తున్నాను, టుడే ఈస్ ద లాస్ట్ డే. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్, కాల్ దిస్ నెంబర్. ఇప్పుడే కాల్ చేయండి, ఈ నెంబర్ నోట్ చేసుకోండి, కాల్ చేయండి. యూపీఎస్సీకి మరియు ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు కూడా ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి తక్కువ ఫీజు ఉంది, రేపటి నుంచి పెరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. A fund without a care for the RTI.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కేర్ చెయ్యని, దాన్ని పట్టించుకోని ఫండ్. ఏంటా ఫండ్? పిఎం కేర్స్. ఈ ఆర్టికల్ నా అటెన్షన్ ఎందుకు ఆకర్షించింది అంటే, మొదటి రీజన్, దిస్ ఆర్టికల్ హ్యాస్ బీన్ రిటన్ బై ఎం శ్రీధర్ ఆచార్యులు. ఎవరి శ్రీధర్ ఆచార్యులు? ఈజ్ ఫార్మర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సిఐసి. ఆర్టీఐ పైన వచ్చిన అపీల్స్ ని హ్యాండిల్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ స్టాట్యుటరీ బాడీ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క చైర్పర్సన్ గా ఈయన పనిచేశారు. అందుకే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా, సిఐసిగా ఈయన పనిచేశారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క హెడ్ గా ఈయన పనిచేశారు. సో హూ నోస్ బెటర్ దాన్ హిమ్? ఇలాంటి వాళ్ళకంటే ఇంకెవరికి తెలుస్తుంది? అందుకని ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మస్ట్ మేక్ నోట్స్ ఫ్రమ్ దిస్ editorial, and if possible take a printout or save a PDF of this particular editorial. The government's claim that the PM Cares Fund is not a public authority is unacceptable. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ మీరు తీసుకుంటే ఎనీ పబ్లిక్ అథారిటీ, ప్రతి పబ్లిక్ అథారిటీ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది. సో ఎవరైనా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్, ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్, మాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టినప్పుడు దే ఆర్ లయబుల్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అన్లెస్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ది ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, సోవరెనిటీ ఆఫ్ ద నేషన్. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకి దెబ్బతీసేది కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆర్టీఐ అనేది ఎంకేఎస్ఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన మూవ్మెంట్ వల్ల రాజస్థాన్లో ఇది ఒక నేషన్ వైడ్ మూవ్మెంట్ కింద మారి 2005లో చివరగా 2005లో ఒక చట్టం కింద మనకి వచ్చింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. పిఎం కేర్ ఫండ్స్ గురించి ఆల్మోస్ట్ 1 year నుంచి మనం వింటున్నాం. దీంట్లో చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ వింటున్నాం. ఒక్కసారి చూసేద్దాం. ఈ పిఎం కేర్స్ ఫండ్ ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్, పిఎం కేర్స్ ఫండ్. ఈ పేరు పెట్టడంలో కూడా చాలా తెలివిగా పెట్టారు. పిఎం కేర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ మీకోసం పట్టించుకుంటున్నారు. అందుకే విత్ ఇట్స్ యాక్రోనిమ్ క్రియేటెడ్ టు పబ్లిసైజ్ ద పాయింట్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫర్ పీపుల్. ప్రజల కోసం ప్రైమ్ మినిస్టర్ పట్టించుకుంటారు అనే విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి, అంటే అలా ఆ విషయం జనాలకు వెళ్ళాలన్నట్టుగా పేరుని చక్కగా పెట్టారు. తెలివితేటలు ఏం చేసిందంటే గవర్నమెంట్ చేసిన పని ఏంటో తెలుసా? ఏ బైపాసింగ్ ఆఫ్ ద స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ పబ్లిక్ అథారిటీ. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిఎం కేర్స్ అనే ఫండ్ని క్రియేట్ చేసినప్పుడు ఒక చట్ట ప్రకారం క్రియేట్ చేశారనుకోండి, స్టాట్యుటరీ అంటే దీనికోసం ఒక చట్టాన్ని, పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేసి ఆ చట్ట ప్రకారం దీన్ని మనం క్రియేట్ చేస్తుంటే ఇది పబ్లిక్ అథారిటీ అయ్యేది. లేదా కాన్స్టిట్యూషన్లో దీని గురించి అమెండ్మెంట్ చేసి దీని గురించి మెన్షన్ చేసిన పబ్లిక్ అథారిటీ అయ్యేది. లేదా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ నోటిఫికేషన్ పాస్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా క్రియేట్ చేసిన పబ్లిక్ అథారిటీ అయ్యేది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది ఒక పబ్లిక్ అథారిటీ అంటే ఈ రకంగా ఎలా చేసినా సరే పబ్లిక్ అథారిటీ అవుతుంది. పబ్లిక్ అథారిటీ అయితే ఆర్టీఐ నుంచి వచ్చే ప్రతి అప్లికేషన్కి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఈ మార్గాల్ని ఎంచుకోలేదు. సైలెంట్గా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసేసింది. గవర్నమెంట్ ఏం చేసింది? పిఎం కేర్స్ ఫండ్ని ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దానికి ప్రైమ్ మినిస్టర్ మరియు ఒక 3 మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ని ట్రస్టీస్ కింద పెట్టింది. ట్రస్ట్కి ట్రస్టీస్ ఉంటారు. సో ట్రస్టీస్ ఆథరైజ్ చేస్తే దాంట్లో ఉన్న ఫండ్స్ని మనం ఖర్చు పెట్టవచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ 3 క్యాబినెట్ మినిస్టర్స్ దీనికి ఏంటమ్మా? ట్రస్టీస్. సో వీళ్ళు సంతకాలు పెడితే అప్పుడు ఆ డబ్బుల్ని ఎవరికి ఏ పర్పస్ కోసం ఖర్చు పెట్టాలి అనేది తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ఏముంటుందంటే ఇది ప్రాపర్ పబ్లిక్ అథారిటీ కాదు. సో ఆర్టీఐ యాక్ట్ కింద మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. దాన్ని రిఫ్యూట్ చేస్తూ వాళ్ళ లాజిక్ని తప్పు పెడుతూ ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. చూద్దాం ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. పిఎం కేర్స్ ఫండ్ పక్కన పెడితే ఇంకో 2 ఫండ్స్ ఉన్నాయి. ఆ 2 ఫండ్స్ గురించి కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్.
ఇది స్టాట్యూటరీలీ కాన్స్టిట్యూటెడ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఈ పదం చూసారనుకోండి, స్టాట్యూటరీలీ. స్టాట్యూట్ అంటే అర్థం ఏంటో తెలుసా? స్టాట్యూట్ అంటే లా. స్టాట్యూట్ మీన్స్ ఎ లా. స్టాట్యూటరీలీ అంటే యాజ్ పర్ లా, చట్ట ప్రకారం కాన్స్టిట్యూటెడ్, ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఇది ఏ చట్ట ప్రకారం ఏర్పాటు చేశారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రకారం ఏర్పాటు చేశారు. దీన్నేమో డెలిబరేట్గా ఇగ్నోర్ చేశారు. దీన్ని ఇగ్నోర్ చేసేసారు. ఎందుకు ఇగ్నోర్ చేశారో చూడండి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ తీసుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు బి అకౌంటబుల్, అది జవాబుదారీగా ఉండాలి. ఆన్సరబుల్ అండర్ ది ఆర్టీఐ యాక్ట్, ఎందుకు? బీయింగ్ ఏ పబ్లిక్ అథారిటీ, ఒక చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థ కాబట్టి అది పబ్లిక్ అథారిటీ, కాబట్టి అది అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ ఆడిటబుల్ బై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. క్యాగ్ కూడా దాన్ని ఆడిట్ చేయొచ్చు. అర్థమైందా? ఎన్డీఆర్ఎఫ్ అయితే క్యాగ్ ఆడిట్ చేస్తుంది. అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దేనికోసం ఖర్చు పెట్టారు, ఎప్పుడు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, అకౌంట్స్ అన్ని కూడా క్యాగ్ ఆడిట్ చేస్తుంది. ఆర్టీఐ నుంచి ఏమైనా అప్లికేషన్స్ వచ్చినా సరే వీళ్ళు రిప్లై ఇవ్వాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ పబ్లిక్ అథారిటీ కాబట్టి. ఎన్డీఆర్ఎఫ్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? దీన్ని పక్కన తోసేసి ఇట్ హస్ క్రియేటెడ్ ఏ న్యూ కాంట్రవర్షియల్, అన్ఆన్సరబుల్ అండ్ నాన్ అకౌంటబుల్ వెహికల్. అర్థమవుతుందా? అంటే ఏ చట్టం మీద బేస్ చేయకుండా, ఏ జీవో పాస్ చేయకుండా, ఏమీ లేకుండా సైలెంట్ గా ఇంకొకటి క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసింది? ఈ ఎంక్వైరీ, ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఇవన్నీ కూడా మనకి అబ్స్టకిల్స్ గా భావించింది. ఎవరి బయట వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం, క్యాగ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వడం, ఇవన్నీ మన పనికి అడ్డంకులు అని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ ఉంటుండగానే మళ్ళీ పిఎం కేర్స్ క్రియేట్ చేసింది. మీకు నిజంగా ప్రజల నుంచి ఫండ్స్ సేకరించాలంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్డీఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్కి ఏంట్రా బాబు అంటే వాళ్ళు వేస్తారుగా. కోవిడ్ కోసం ఫైట్ చేయాలి అన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ పేమెంట్ వేసేవాళ్ళు. దాంట్లో వేసే ప్రతి రూపాయికి లెక్క చూపాలి, ప్రతి అప్లికేషన్కి సమాధానం చెప్పాలి. క్యాగ్ వాళ్ళు ఆడిట్ చేస్తారు. చేస్తే చేయని, మీకేమైంది, మీరు తప్పు చేస్తున్నారా? అది వదిలేసి గవర్నమెంట్ ఏం చేసింది? పిఎం కేర్స్ అనే కొత్తది క్రియేట్ చేసింది. అదేమో పబ్లిక్ అథారిటీ కాదంటది, ఏ ఆర్టీఐ అప్లికేషన్కి రెస్పాండ్ అవ్వదు. ఇది సమస్య. ఇక్కడ ఇదే రాశారు మీరు. ఇప్పుడు ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కి పిఎం కేర్స్ ఫండ్స్కి డిఫరెన్స్ చూడండి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటాయి. అంటే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డిఆర్ఎఫ్ కూడా ఉంటుంది, స్టేట్ లెవెల్ ఫండ్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ఎస్డిఆర్ఎఫ్ ఉందనుకోండి, ఆ స్టేట్ లెవెల్లో కూడా కార్యక్రమాలు చేయొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మనకి లోకల్ లెవెల్ వరకు కూడా వెళ్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. వీ హ్యావ్ ట్రాన్స్పరెన్సీ ప్రావిజన్స్ అండ్ ఆడిట్ ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. కానీ పిఎం కేర్స్ ఫండ్ అనేది సెంట్రలైజేషన్, మొత్తం ఒక సెంట్రల్ ఫండ్కే వెళ్ళిపోతుంది. అండ్ విచ్ ఈస్ నాట్ ఓన్లీ అగెన్స్ట్ ద ఫెడరల్ క్యారెక్టర్ బట్ ఆల్సో ప్రాక్టికల్లీ ఇన్కన్వీనియంట్. మొత్తం ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి సెంట్రల్ వెళ్ళిపోవడం వల్ల అది ప్రాక్టికల్లీ ఇన్కన్వీనియంట్. స్టేట్స్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అడుక్కోవాలి అవసరమైతే. అది పరిస్థితి. ఫెడరల్ క్యారెక్టర్ కదా ఆపోజిట్. ఫెడరల్ అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇది ప్రాబ్లం. ఇది కాకుండా ఇంకొక ఫండ్ కూడా ఉంది. ఏంటది? ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్. ఇది అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే టు అసిస్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఫ్రమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వచ్చేస్తారంటే స్వతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ విడిచిపెట్టేసి ఇండియాకి వచ్చేద్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి సహకరించడం కోసం ఈ ఫండ్ అప్పుడు ఏర్పాటు చేశారు. రైట్. న్యాచురల్ ఇప్పుడు దీంట్లో ఉన్న మనీ అంతా కూడా న్యాచురల్ కలామిటీస్ లో చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇస్తున్నారు. మేజర్ యాక్సిడెంట్స్ రైట్స్ లో ఉన్న విక్టిమ్స్ కి ఇస్తున్నారు. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా మనీని ఇస్తున్నారు. ఈ ఫండ్ ని ఒక ట్రస్ట్ కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మేనేజ్ చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, మరి ఇది ఎలాగో ప్రైమ్ మినిస్టర్ మేనేజ్ చేస్తున్నారు కదా సార్, మరి పిఎంఎన్ఆర్ఎఫ్ నేషనల్ ఏంటి పేరు, ఇది నేషనల్ రిలీఫ్ ఫండ్, ఈ ఫండ్ కి మనీ ఏమని చెప్పొచ్చు కదా, మళ్ళీ కొత్తది క్రియేట్ చేశారని మీకు డౌట్ రావచ్చు. నాకు అదే డౌట్ వచ్చింది. కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ టు యూజ్ ఇట్. వై? The PMNRF as the President of India and the leader of opposition also as trustees. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పిఎంఎన్ఆర్ఎఫ్ లో ట్రస్టీస్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ అపోజిషన్. వీళ్ళ ముగ్గురు ట్రస్టీస్.
అంటే ఈ ఫండ్ నుంచి మనీ మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే వీళ్ళ ముగ్గురు సైన్ చేయాలి. పిఎం కేర్స్ అయితే ప్రైమ్ మినిస్టర్, హిజ్ క్యాబినెట్ మినిస్టర్స్, అంటే తన కంట్రోల్లో ఉండే అంటే కంట్రోల్ అనేది వదలడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదు. కంప్లీట్గా ఆయన చేతుల్లో ఉండాలి, గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి అనేది ఇక్కడ ప్రధాన ఒపీనియన్ లాగా కనిపిస్తుంది. అందుకే పిఎంఎన్ఆర్ఎఫ్ని బైపాస్ చేశారు. ఇంతకు ముందున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ని కూడా బైపాస్ చేసి కొత్తగా పిఎం కేర్స్ అని క్రియేట్ చేసి దాన్ని ఏ చట్ట పరిధిలోకి తీసుకురాకుండా, ఏ కాన్స్టిట్యూషన్ పరిధిలోకి తీసుకురాకుండా, జీవో కూడా పాస్ చేయకుండా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, ఈ 2 ఫండ్స్ ని హ్యావ్ బీన్ రెలిగేటెడ్ టు ద బ్యాక్ బర్నర్, వెనక్కి తోసేసి పిఎం కేర్స్ ని మాత్రం లైమ్ లైట్ లో ఉంచారు. పిఎం కేర్స్ ని లైమ్ లైట్ లో ఉంచడం అనేది జరిగింది. లైమ్ లైట్ లో అంటే ఫోకస్ లో ఉంచారు. పేరు కూడా చూడండి, పిఎం కేర్స్, ప్రధానమంత్రి మన కోసం కేర్ చేస్తారు, కేర్ తీసుకుంటారు అనే ఒపీనియన్ కలిగేలాగా చేశారు. అన్ఫార్చునేట్లీ ఇట్ has been created not by law, not by notification, but by mere creation of a web page and set up last year in March to raise funds for those affected by COVID. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం ద్వారా క్రియేట్ చేసిన తప్పితే కొత్తగా దీనికోసం ఏమీ చేయలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ అయితే దీనికి సంబంధించి కోర్టులో కేసులు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. సో అందులో ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఫైనల్ గా ఏమంటుందంటే, ఇట్ హెస్ కన్సిడర్డ్ ఇట్ టు బి ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ బట్ స్టిల్ మెయింటైన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ. ఇది పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, చారిటబుల్ అంటే దీంట్లో వచ్చిన మనీని చారిటీకి ఉపయోగిస్తాం, కానీ ఇది పబ్లిక్ అథారిటీ కాదు. కేర్ఫుల్గా వినండి, పబ్లిక్ అథారిటీ అనే పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఏ పబ్లిక్ అథారిటీ, ఆర్టీఐ యాక్ట్ కిందకి వచ్చేస్తుంది. అది ఆర్టీఐ నుంచి మనం పెట్టే అప్లికేషన్స్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం అడిగితే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. గవర్నమెంట్ అందుకే అది పబ్లిక్ అథారిటీ కాదు అని చెప్తూ వస్తున్నారు. కానీ వాళ్ళు పబ్లిక్ అథారిటీ కింద డిక్లేర్ చేయట్లేదు. అన్ఫార్చునేట్లీ ఆర్టీఐ క్వెరీస్ని వాటిని ఆన్సర్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది, ఇప్పుడు దీని గురించి డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఒక పిటిషనర్ కమ్ లాయర్ సమ్యక్ గంగ్వాల్, he filed a petition seeking that the PM Cares Fund to be declared as a state under Article 12 of the Constitution. అంటే అసలు పబ్లిక్, ఇది స్టేట్ అంటే గవర్నమెంట్, మనకి ఆర్టికల్ 12లో, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12లో స్టేట్ అనేదాన్ని డిఫైన్ చేశారు. దాంట్లో ఏం చెప్తారు, పార్లమెంట్ స్టేట్ కింద వస్తుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ కింద వస్తుంది, ఎగ్జిక్యూటివ్ స్టేట్ కింద వస్తుంది, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ స్టేట్ కింద వస్తాయి. ఇవన్నీ స్టేట్ని డిఫైన్ చేశారు. అందులో భాగంగా ఇది కూడా స్టేట్ కిందే వస్తుంది అని చెప్పి పెట్టండి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు స్టేట్ కింద పెట్టారనుకోండి, ఇంకా పబ్లిక్ కింద వచ్చేస్తుంది, గవర్నమెంట్ అథారిటీ అయిపోతుంది. అప్పుడు ఆబ్వియస్గా ఆర్టీఐ కింద కూడా వస్తుంది. సో ఎవరైనా అప్లికేషన్ పెట్టినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇంకొక అప్లికేషన్లో ఆయన ఏం చేశారంటే, he had sought for the fund to be designated as public authority under section 2H of RTI. ఆర్టీఐ యాక్ట్ కింద ఇది పబ్లిక్ అథారిటీ అని చెప్పి డిక్లేర్ చేయడానికి ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టారు. ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది, ఈ ఫండ్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇది ఏముంటుంది, ఇట్ కెనాట్ సప్లై ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిఎం కేర్స్ ఫండ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ. మీకు అర్థమవుతుందా, పిఎంఓ అనేది పబ్లిక్ అథారిటీ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏమో పబ్లిక్ అథారిటీ, కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ రన్ చేస్తున్న ఫండ్ ఏమో పబ్లిక్ అథారిటీ కాదు అంటది. అది పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసినప్పుడు గవర్నమెంట్ ఏమో ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది. అంటే గవర్నమెంట్ తన వెర్షన్ వినిపించింది. గవర్నమెంట్ ఏమంటుంది, ద పిఎం కేర్స్ ఫండ్ వాజ్ నైదర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇందాక మీకు చెప్పాను, నార్ బై ఎనీ స్టాట్యూట్, పార్లమెంట్లో చట్టం ద్వారా క్రియేట్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ ద్వారా క్రియేట్ చేయలేదు. ఒకవేళ అదే నిజమైతే, అండర్ వాట్ అథారిటీ డస్ ఇట్ యూజ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, designated symbols of the nation, the tricolor and the official website of the PMO and grant tax concession through an ordinance. నిజంగా అది గవర్నమెంట్ అఫీషియల్ కాకపోతే, గవర్నమెంట్ అథారిటీ కాకపోతే ప్రైమ్ మినిస్టర్ పేరు ఎందుకు వాడుతున్నట్టు, డెసిగ్నేటెడ్ సింబల్స్ అంటే ఈ మన లయన్స్ వీటన్నిటిని కూడా వాడుతున్నారు దాని వెబ్సైట్ లో, ట్రైకలర్ ని వాడుతున్నారు, అన్ని గవర్నమెంట్ వే వాడుతున్నారు, కానీ పబ్లిక్ అథారిటీ కాదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, దీనికి ఎవరైనా సరే
ఈ పిఎం కేర్స్కి ఏదైనా కార్పొరేట్, మీరు చూసుకోండి ఇంకొక ఆస్పెక్ట్, ఏదైనా కార్పొరేట్ కంపెనీ పిఎం కేర్స్కి డొనేట్ చేసింది అనుకోండి, ఈ డొనేషన్ అనేది 100% ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్, దీనిపైన అసలు ట్యాక్స్ పడదు. ప్లస్ ప్రతి కార్పొరేట్ కూడా సిఎస్ఆర్ అని ఉంటుంది. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఏ సొసైటీలో ఉండి వాళ్ళు ఈ ప్రాఫిట్ సంపాదిస్తున్నారో ఆ సొసైటీకి దే హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో కొంత పర్సంటేజ్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ హ్యాస్ టు బి స్పెంట్. పిఎం కేర్స్కి ఇచ్చే మనీ కూడా సిఎస్ఆర్ కింద కౌంట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎందుకంటే కార్పొరేట్స్ నుంచి మనీని అట్రాక్ట్ చేయడానికి. ఇవన్నీ చేసేసారు. అందుకే చెప్తున్నాను చూడండి, వై డస్ ద పిఎం మేక్ అపీల్స్ ఫర్ కంట్రిబ్యూషన్స్ టు దిస్ ఫండ్ సేయింగ్ ఇట్ విల్ హెల్ప్ ది గవర్నమెంట్ ఫైట్ కోవిడ్-19. మీరు దీనికి డబ్బులు ఇవ్వండి, ఇది గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుందని చెప్పి ఎందుకు అంటున్నారు? పబ్లిక్ అథారిటీ కాకపోతే అదే ప్రాబ్లం. మీరు అబౌట్ పిఎం కేర్స్ అనే వెబ్సైట్లో లింక్ చూసినా సరే క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఫండ్స్ ఇవ్వండి, ప్రభుత్వం కోవిడ్-19 ఫైట్ చేయడానికి హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతారు. ఇంత చెప్తారు కానీ అది పబ్లిక్ అథారిటీ కాదంటారు. దీంట్లో వచ్చిన మనీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్తే ఇట్ కుడ్ హావ్ బీన్ ఆడిటెడ్ బై క్యాగ్. అందుకనే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళట్లేదు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి? దేశం యొక్క మెయిన్ అకౌంట్ అది. ఇందులో వెళ్ళే ప్రతి దీంట్లోంచి ₹1 ఖర్చు పెట్టాలన్న పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది మ్యాండేటరీ. కొన్నింటికి తప్పితే, అంటే మనకి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జి లాంటి వాళ్ళ శాలరీస్కి డైరెక్ట్గా ఖర్చు పెట్టచ్చు. అదర్వైజ్ మిగిలిన వాటికి పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని వెళ్ళాలి. అండ్ దీంట్లో ఉన్న ఫండ్స్ని క్యాగ్ ఆడిట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మనీని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కూడా పంపించట్లేదు. రైట్? Because this fund is not audited by CAG, the government has to ensure that it is not answerable. It is answerable and foreclose any possibility of corruption. CAG audit చేస్తే సమస్య లేదు. మరి CAG audit చేయనప్పుడు అనుమానాలు వస్తాయి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని చెప్పి. సో అందుకని గవర్నమెంట్ ఆన్సరబుల్గా ఉండాలి. పాసిబిలిటీ ఆఫ్ కరప్షన్ లేదు అన్నట్టుగా మనకి చెప్పాలి. అందుకే ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సోర్సెస్ అండ్ డిస్బర్స్మెంట్. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మనీ ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రాబ్లం ఇదే. ఇంకా ఏముంటుంది గవర్నమెంట్ అఫిడవిట్? దిస్ ట్రస్ట్ ఈస్ నైదర్ ఇంటెండెడ్ టు బి ఆర్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఓన్డ్, కంట్రోల్డ్ ఆర్ సబ్స్టాన్షియల్లీ financed by any central government or state government or any instrumentality of the any government. ఇది అర్థం ఏంటంటే, మీకు పబ్లిక్ అథారిటీ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఏం రాశారంటే ఆర్టీఐలో, గవర్నమెంట్ ఒక ఎన్జిఓ ఉందనుకోండి, స్వచ్ఛంద సంస్థ. ఈ ఎన్జిఓకి లెటసే 50% పైన ఫండ్స్ అనేవి గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి అనుకోండి. 50% పైన ఫండ్స్ అనేవి ఎన్జిఓకి గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఇది కూడా పబ్లిక్ అథారిటీ అయిపోతుంది. అది ఆర్టీఐ యాక్ట్ చెప్తుంది. అంటే సబ్స్టాన్షియల్ ఫండింగ్ గవర్నమెంట్ నుంచి జరిగినప్పుడు అది పబ్లిక్ అథారిటీగా మారిపోతుంది అని కూడా క్లియర్గా చెప్పారు. వీళ్ళు ఏమంటారు? ఈ ట్రస్ట్ ఏమో మనకి చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదు, కాన్స్టిట్యూషన్ ద్వారా చేయలేదు, ప్లస్ ఏ గవర్నమెంట్ కూడా దీనికి ఫండింగ్ చేయట్లేదు అని చెప్పి రాస్తున్నారు. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫంక్షనింగ్ ఆఫ్ ద ట్రస్ట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి గవర్నమెంట్ అఫిడవిట్లో చెప్పారు. కాకపోతే కామెడీ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఏమో చైర్పర్సన్, క్యాబినెట్ మినిస్టర్స్ ఏమో ఎవరు? డిఫెన్స్, హోమ్, ఫినాన్స్. వీళ్ళేమో ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఆటోమేటికల్గా వాళ్ళే దీంట్లో మెంబర్స్. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? వాళ్ళే ట్రస్టీస్ అయినప్పుడు వాళ్ళ సంతకాలు లేకుండా ఏమీ జరగవు. ఇందులో ₹1 ఖర్చు పెట్టాలన్నా వాళ్ళే చేయాలి. వాళ్ళే ట్రస్టీస్. ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. మరి పిఎం కేర్స్ అనేది ఏ రకంగానూ గవర్నమెంట్తో కనెక్ట్ అవ్వకపోతే మరి ఇది ఏమవుతుంది? ఇట్ బికమ్స్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అంటే పిఎం ప్రైమ్ మినిస్టర్ హోదాలో దాన్ని ఆపరేట్ చేస్తున్నారా, పర్సనల్ హోదాలో ఆపరేట్ చేస్తున్నారా? ప్రైమ్ మినిస్టర్ హోదాలో చేస్తే గవర్నమెంట్ అవుతుంది, హోదాలో చేయకుండా పర్సనల్ హోదాలో చేస్తుంటే అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ బయట ఇంకొక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఇంకొక పదవిని అనుభవిస్తున్నట్టే కదా. ఆ రకంగా ఏమవుతుంది అప్పుడు? ఇట్ విల్ డిస్క్వాలిఫై దెమ్, ఎందుకంటే దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వాళ్ళు వేరే పదవులు ప్రైవేట్ కంపెనీస్లో ఏమైనా చేస్తే అవి చేయకూడదు కదా గవర్నమెంట్ ప్రకారం. అది ఇవన్నీ రాస్తున్నారు. అందుకే చెప్తున్నాను, గవర్నమెంట్ డేటాని ఇవ్వకుండా డాడ్జ్ చేస్తూ వెళ్తుంది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూడండి. ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అడ్మినిస్టర్స్ ది యాక్టివిటీస్. దీని యాక్టివిటీస్ అన్ని ఎవరు చూస్తున్నారు? పిఎంఓ చేస్తుంది. దీని అర్థం ఏంటి? దేర్ ఈస్ సబ్స్టాన్షియల్ కంట్రోల్. ఇన్ఫ్యాక్ట్ ఒక కేసులో
తలప్పలం సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సబ్స్టాన్షియల్ కంట్రోల్ ఉంటాయి, సబ్స్టాన్షియల్ ఫండింగ్ కాదు, ఎనీ ఆర్గనైజేషన్ ఆన్ విచ్ దెర్ ఈస్ సబ్స్టాన్షియల్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తే అది పబ్లిక్ అథారిటీ కిందే వస్తుంది అని చెప్పి, ఆర్టీఐ యాక్ట్ కిందకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇంతకుముందు చెప్పింది. మరి ఆ లెక్క ప్రకారం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసే దీన్ని కంప్లీట్ గా మేనేజ్ చేస్తున్నప్పుడు మరి సబ్స్టాన్షియల్ కంట్రోల్ ఉన్నట్టే కదా అని కూడా అంటున్నారు. సో ఇలా మీకు రకరకాల పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఎంటైర్ థింగ్ టాక్స్ అబౌట్ దిస్ పర్టికులర్. అందుకనే ఈ ఆర్టికల్ అంతా కూడా మీరు చూస్తే మీకు కనిపించేది ట్రాన్స్పరెన్సీ ఆస్పెక్ట్. ఎందుకు మీరు దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంచట్లేదు, ఎందుకు దీన్ని పబ్లిక్ అథారిటీ అని డిక్లేర్ చేయట్లేదు, ప్రజల్లో ఆ ట్రస్ట్ పోయేలా ఎందుకు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ద కీ వర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. కేర్ఫుల్ గా వినండి. కీవర్డ్స్ నేను చెప్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. చాలా మంది అడుగుతున్నారు వొకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, యూపీఎస్సీ ఎగ్జామ్లో మెయిన్స్లో ఉపయోగపడే వొకాబులరీ ఎలా బిల్డ్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. ద సింపుల్ సొల్యూషన్ టు దట్ ఈజ్ రీడ్ ఎడిటోరియల్స్ ఆన్ ఏ డైలీ బేసిస్. ఎడిటోరియల్స్లో వచ్చే టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీ కీవర్డ్స్ చెప్తాను, వాటిని అర్థం చేసుకోండి, మేక్ నోట్స్. ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో కీవర్డ్స్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఒకటి, నెక్స్ట్ పబ్లిక్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ అనే పదం ఇంపార్టెంట్. ఎందుకు పబ్లిక్ అథారిటీ అనేది ఇంపార్టెంట్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎ పబ్లిక్ అథారిటీ ఇట్ కమ్స్ అండర్ ఆర్టీఐ. సో మనం అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పిఎం కేర్స్ ఆర్టీఐ కాదు, పబ్లిక్ అథారిటీ కాదు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, సో దట్ ఆర్టీఐ నుంచి తప్పించుకోవచ్చు. ఏ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, ఓపెన్నెస్, ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పడం. ఇది ఖచ్చితంగా అవసరం. దీనిలో మీరు ఎథిక్స్తో కనెక్ట్ చేసినప్పుడు మీకు ఏం చెప్పాను, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని చెప్పాను. పీపుల్ రీపోజ్ ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఇన్ ద హోప్ దట్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ వెల్ఫేర్. వాళ్ళ గురించి చూసుకుంటారని, వాళ్ళకి నమ్మకంగా ఉంటారని. అందులో భాగంగా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రభుత్వాలు మెయింటైన్ చేయాలి. ఇంకా సేమ్ థింగ్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది, మీకు సరిపోతుంది నేను చెప్పిన పాయింట్స్ చాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎ లెసన్ ఫ్రమ్ చైనా ఆన్ గిగ్ వర్కర్స్. సో ఈ ఆర్టికల్లో మీకు ఫస్ట్ కీవర్డ్స్ చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చి గిగ్ వర్కర్స్, సెకండ్ వచ్చి ప్లాట్ఫామ్ వర్కర్. ఇవి మీకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి. హూ ఈజ్ ఎ గిగ్ వర్కర్, హూ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వర్కర్. గిగ్ వర్కర్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫార్మల్, గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేకపోవడం. ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రీలాన్సర్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్లో నేనేమో యూట్యూబ్లో మనం యాడ్స్ పెడుతూ ఉంటాం. వి రన్ యాడ్స్ ఆన్ అవర్ యూట్యూబ్ యాడ్స్ రన్ చేయడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఇట్ కెన్ కాంటాక్ట్ ఏ కంపెనీ, ఇట్ కెన్ కాంటాక్ట్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫ్రీలాన్సర్. ఈ ఫ్రీలాన్సర్ దగ్గర నేను సర్వీసెస్ తీసుకునేటప్పుడు అతను నాకు ఎంప్లాయీయా కాదు, ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పర్సన్, హీ ఈజ్ లైక్ ఎ కాంట్రాక్టర్. ఈ పని అతనికి ఇచ్చాను, ఒక 3 నెలల కాంట్రాక్ట్ ఇచ్చాను, ఆయన పని చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. సో వాటిని మనం ఏమంటాం, గిగ్ వర్కర్ అనవచ్చు. అంతే, నాకు అతనికి డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది లేదు, ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది లేదు. అతను ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ఆల్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ కమ్ అండర్ దిస్. అండ్ మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, చైనా నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ పెడుతూ ఉంటారు ఫ్రీగా ఇన్ ద సెన్స్ మనం ఎవరైనా సరే వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ని నువ్వు టేకప్ చేసి సాల్వ్ చేస్తే వాళ్ళు గంటకి ఎంత అని చెప్పి, అంటే ప్రాజెక్ట్ కింద అని చెప్పి పే చేస్తారు. అందులో కూడా నువ్వెవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. యూ టేకప్ వర్క్, యూ డూ ఇట్ అండ్ యూ గెట్ మనీ. అందులో కూడా నీకు రిలేషన్ లేదు. అంటే ఒక ఫార్మల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేకుండా, టెంపరీ బేసిస్ మీద, కాంట్రాక్ట్ బేసిస్ మీద, పర్మనెంట్ జాబ్ రిలేషన్ లేకుండా నడిచే వర్కర్స్ అందరూ కూడా గిగ్ వర్కర్స్ కిందకే వస్తారు. మరి ప్లాట్ఫామ్ వర్కర్ అంటే అర్థం అంటే సమ్మన్ హూ గెట్స్ వర్క్ అసైన్డ్ ఫ్రమ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. పేరులోనే ఉంది, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి వర్క్ని తీసుకునే వాళ్ళందరూ ప్లాట్ఫామ్ వర్కర్స్. మీకు ఎగ్జాంపుల్ చాలా ఈజీ, స్విగ్గీ, జొమాటో, ఓలా,
ఉబెర్, ఇవన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్. వీటిల్లో పనిచేసే వాళ్ళందరూ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ప్లాట్ఫామ్ వర్కర్స్ కిందకి వస్తారు. వీళ్ళు కూడా అందులో వర్క్ ప్లాట్ఫామ్లో దే కెన్ యాక్సెప్ట్ వర్క్ అండ్ దే కెన్ టేక్ ఇట్. అర్థమవుతుందా? ఇది ప్లాట్ఫామ్ వర్కర్స్. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే రెండు సిమిలర్ అవుతాయి. ఎందుకంటే ప్లాట్ఫామ్ వర్కర్లో కూడా నీకు ప్రాపర్ రిలేషన్ అనేది లేదు. ఎందుకంటే ఇది కూడా ఇండిపెండెంటే. నీకు నచ్చితే నువ్వు వర్క్ చేస్తావు, లేకపోతే లేదు. ఫార్మల్గా అనుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఆఫీస్ వర్క్ నాకు అసైన్ అయ్యి ఉంటుంది, నేను చెయ్యాలి. ఇక్కడ ఏంటంటే వర్క్ నా ఇష్టమే, నేను ఎక్కువ చేయాలంటే చేయొచ్చు, తక్కువ చేయాలంటే చేయొచ్చు. రెండు నా చేతుల్లోనే ఉంటాయి. రెండు కూడా నా చేతుల్లోనే ఉంటాయి. అంటే వర్కర్ చేతిలోనే ఉంటాయి, తన ఇష్టం ఎలా కావాలంటే అలా చేయొచ్చు అని అర్థం అన్నమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ గిగ్ వర్కర్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్. సో ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా మీ గిగ్ వర్కర్స్ కింద వస్తుంది, ఇక్కడ ప్రాపర్ రిలేషన్ అనేది లేదు కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దే డు నాట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో ఎవరైనా ఎంప్లాయీ పనిచేసినప్పుడు తనకి ఏమి ఇస్తారమ్మా? పిఎఫ్, ఒక పిఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. తనకి కొన్ని ఆర్గనైజేషన్స్లో మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. బట్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈ కంపెనీస్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, పిఎఫ్ అని, గ్రాట్యుటీ అని. ఆల్ దీస్ ఆర్ సోషల్ సెక్యూరిటీ. అండ్ సోషల్ సెక్యూరిటీ అని అర్థం ఏంటి? రేపు పొద్దున మనం రోడ్డు మీదకి వచ్చేస్తే కుటుంబం రోడ్డు మీదకి రాకుండా కాపాడేది ఇవన్నీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూ విల్ సీ దిస్ వర్డ్ కాల్డ్ సోషల్ సెక్యూరిటీ నెట్. ఈ పదాన్ని మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది చాలా మందికి ఉండట్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇమాజిన్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. విజువలైజ్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, విజువలైజ్ చేసుకోండి. డోంట్ లుక్ ఎట్ ది స్క్రీన్, విజువలైజ్. ఒక కన్స్ట్రక్షన్ సైట్ మీరు విజువలైజ్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ సైట్ అంటేనే తెలుసు కదా మీకు, వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ అవ్వలేదు ఏది కూడా. గోడలు పూర్తిగా లేవు, ఇంకా రిస్క్ ఉంటుంది. ఏమాత్రం జారి పడిపోయినా పై ఫ్లోర్స్లో పనిచేసే వాళ్ళు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి చోట కింద ఒక నెట్ వేస్తారు. ఒక నెట్ ఉంటుంది. ఆ నెట్ ఎందుకు వేస్తారంటే పొరపాటున ఎవరైనా సరే పై ఫ్లోర్లో పనిచేస్తున్న వాళ్ళు కాలు జారి కింద పడితే దిస్ నెట్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ డెత్. డెత్ నుంచి వాళ్ళని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదే రకంగా మీరు రేపు పొద్దున్న మీకు ఏదన్నా అయితే మీ కుటుంబం ఒక్కసారి రోడ్డు మీదకి రాకుండా ఈ సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది కాపాడుతుంది. పిఎఫ్ అంటే ఏంటి? భవిష్య నిధి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సరే ఆ ఫండ్స్ మీకు ఎవరైతే నామినీస్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇన్సూరెన్స్ ఉన్నా, మీరు చనిపోయినా, ఏమైనా అయినా సరే, డిజేబుల్ అయినా సరే ఆ డబ్బులు ఫ్యామిలీకి వస్తాయి. ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా కాపాడేదే ఈ సోషల్ సెక్యూరిటీ నెట్. ఇది ఉండాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది ఈ గిగ్ వర్కర్స్కి, ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు కానీ, జొమాటో వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర అకౌంట్స్లో పనిచేసే వాళ్ళు, వెనకాల మార్కెటింగ్లో చేసే వాళ్ళకి ఇస్తారు. కానీ డెలివరీ బాయ్స్కి వీళ్ళకి ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ రైట్స్, వీళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు కాపాడట్లేదు, హక్కుల్ని కాపాడట్లేదు, ఇవ్వట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దట్స్ ది ప్రాబ్లం. అయితే చైనాలో ఏం జరిగింది? ఏ లెసన్ ఫ్రమ్ చైనా ఆన్ గిగ్ వర్కర్స్ రైట్స్. మరి వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, వీళ్ళు కూడా వర్కర్సే కదా, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కదా. మరి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కూడా ఈ కంపెనీస్ ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా ఏమైనా అయితే అనేది కాన్సెప్ట్. చైనాలో కూడా ఇండియాలో ఎలాగైతే ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో లాంటివి గ్రో అయ్యాయో, చైనాలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో విపరీతంగా గ్రో అయ్యాయి. గ్రో అయిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి వాటికి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేకపోవడం, ఎటువంటి ప్రావిడెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు లాంటి అవకాశాలు అనేవి లేకుండా నడిచేసింది. అయితే చైనాలో ఏం జరిగిందంటే ద స్వెల్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, అంటే వీళ్ళ యొక్క కష్టాన్ని పీపుల్ రికగ్నైజ్ చేశారు. వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది పీపుల్ రికగ్నైజ్ చేశారు. అక్కడ సోషల్ మీడియాలో వీళ్ళకి చాలా సపోర్ట్ అనేది లభించింది. సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ లభించింది. అక్కడ వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అనేవి చక్కగా వైరల్ అయ్యాయి. పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ దమ్. అంటే ఎలా అంటే వాళ్ళ వర్కర్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారని చెప్పి ప్రజలు అక్కడ రికగ్నైజ్ చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత చైనా ఏం చేసింది? గవర్నమెంట్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది. కంపెనీస్ యొక్క పాలసీలో మార్పు తీసుకొచ్చడానికి అది సహాయపడింది. అర్థమవుతుందా? పీపుల్ ర్యాలీడ్ బిహైండ్ దీస్ వర్కర్స్. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ ప్రాబ్లం లేదు, వాళ్ళకి కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ వీళ్ళని వర్కర్స్ కింద కూడా రికగ్నైజ్ చేయకుండా వీళ్ళకి ఎటువంటి సర్వీసెస్, ఎటువంటి
సపోర్ట్ లేకుండా చూడడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇది చైనాలో చాలామంది ప్రజలు వీళ్ళ కోసం వీళ్ళ వెంట ర్యాలీ చేయడం వల్ల, వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. నౌ లెట్స్ కమ్ టు ఇండియన్ కాంటెక్స్ట్. మిగిలిందంతా అంతే, మీరు చదవాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఏమీ లేదు. రెండు నేను చూడండి కొన్నిసార్లు ఆర్టికల్స్ నేను 10 నిమిషాల్లోనే చెప్పేస్తాను, లేదా 5 నిమిషాలు చెప్పాను. ఎందుకంటే చాలా వరకు అవసరం లేని కంటెంట్ చాలా ఉంటుంది. మీరు చదవాలన్నప్పుడు కూడా ఫాస్ట్గా చదివేయచ్చు. అవసరమైన పాయింట్స్ చదవడం అనేది నేర్చుకోవాలి మీరు. ఇందులో మనం చూడాల్సింది లాస్ట్ పారాగ్రాఫ్. అంటే చైనా నుంచి మనమే నేర్చుకోవాలి. ఇండియన్ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ద సిచ్యువేషన్ ఈజ్ వాస్ట్లీ డిఫరెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో సిచ్యువేషన్ డిఫరెంట్. ఎందుకని? చైనాలో ప్రజలు సపోర్ట్ చేశారు, కానీ ఇండియాలో చూడండి, ఎనీ రిఫార్మ్ ఇన్ దిస్ సెక్టర్ ఈజ్ లెడ్ హోల్లీ బై ద డెలివరీ వర్కర్స్ మాత్రమే కష్టపడ్డారు, కానీ ప్రజలు వాళ్ళకి ఏం పెద్ద సపోర్ట్ వెళ్ళలేదు. నాట్ ద పబ్లిక్ ఏమి వాళ్ళ కోసం చేయలే. ఫర్ 27 days in 2020, close to 3,000 delivery workers from Swiggy went on strike in హైదరాబాద్లో స్ట్రైక్ చేశారు వీళ్ళు. ఎందుకంటే డెలివరీకి 35 రూపాయలు ఇచ్చేవారు, తర్వాత 15 రూపాయలకి తగ్గించారని చెప్పి స్ట్రైక్ చేశారు. చివరికి జాయింట్ కమిషనర్ వచ్చి నెగోషియేషన్ చేసి దాన్ని సెటిల్ చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి చూడండి, this year in the lead up to Zomato's July IPO, several anonymous Twitter accounts set up by delivery workers called customers' attention to what they deem as exploitative practices. Zomatoలో కూడా వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని ప్రజల అటెన్షన్ని సీక్ చేయడం కోసం అనానిమస్, పేరు ఊరు లేకుండా ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసి జొమాటో కస్టమర్స్కి తెలియజెప్పే ప్రయత్నం అనేది చేశారు. ఈ పరిధిలోనే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టులో వేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేసి ఏమని చెప్తున్నారంటే, ద పిటిషన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ టు బి డెసిగ్నేటెడ్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, సో దే కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008. వాళ్ళని ఆ పేరుతో కేటగరైజ్ చేయండి, ఆ చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఏమవుతుంది? ఇన్ షార్ట్, ద పిటిషన్ డిమాండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ from food delivery platforms such as Zomato and Swiggy and taxi hailing apps such as Ola and Uber. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీసే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి అని ఇక్కడ ఉద్దేశం. అందుకోసం ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేయడం అనేది జరిగింది. అదే చైనా నుంచి మనం నేర్చుకోగలిగిన లెసన్ ఏంటంటే, ద స్వెల్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ దట్ హెస్ పార్ట్లీ లెడ్ టు గవర్నమెంట్ రెగ్యులేషన్ అండ్ చేంజ్ ఇన్ కంపెనీ పాలసీ. అంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ వర్డ్, పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అంటే విధానం, ప్రభుత్వాలు తీసుకునే విధానాలు. పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజల యొక్క ఒపీనియన్. పీపుల్ సే పబ్లిక్ ఒపీనియన్ షేప్స్ పబ్లిక్ పాలసీ. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనేది ప్రభుత్వానికి తెలియజెప్పగలిగితే దాన్ని ప్రభుత్వం చట్ట రూపంలో చేస్తుంది. చైనాలో కూడా ప్రజల యొక్క ఒపీనియనే పబ్లిక్ పాలసీ ఫామ్ చేయడానికి హెల్ప్ అయింది. ఇలాంటి చట్టం తీసుకొచ్చి కంపెనీస్తో సోషల్ సెక్యూరిటీ నెట్ని ఇచ్చేలాగా చేయగలిగారు. ఇండియాలో కూడా అది జరిగితే బాగుంటుంది. యుఎస్లో చూడండి, ఏ గిగ్ వర్కర్స్ కలెక్టివ్ హ్యాస్ అర్జ్డ్ కస్టమర్స్ టు డిలీట్ ద ఇన్స్టాకార్ట్ యాప్ యాజ్ ఎ షో ఆఫ్ సాలిడారిటీ అంటిల్ డిమాండ్స్ ఫర్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ మెట్. మాకు బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఇన్స్టాకార్ట్ యాప్ని మీరు డిలీట్ చేయండి అని చెప్పి గిగ్ వర్కర్స్ యూనియన్ ఏమో రిక్వెస్ట్ చేసింది. సాలిడారిటీ అంటే సౌభ్రాతృ, అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి, మేము ఉన్నాం మీకు అన్నట్టుగా చేయండి అని చెప్పి కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు. ఇండియన్స్ కుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బి బెటర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద వే ప్లాట్ఫామ్స్ వర్క్ బై సీకింగ్ అవుట్ డెలివరీ వర్కర్స్ అండ్ ఆస్కింగ్ అబౌట్ దేర్ వర్కింగ్ కండిషన్స్ అండ్ ప్రెషర్స్ దే ఫేస్. ఇండియన్స్ కూడా వాళ్ళ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఎలా పనిచేస్తారు, వాళ్ళ వర్క్ కండిషన్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రెషర్స్ ఏంటి అనేది మనం కూడా తెలుసుకొని మనకు అర్థమవుతుంది. We will then be aware of the price that a person who we only see as a miniature bike on our app pays for our convenience. మన కన్వీనియన్స్ కోసం ఈ వ్యక్తి ఎంత మూల్యం చెల్లిస్తున్నాడో మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తున్నాడు, తను ఎంత కోల్పోతున్నాడు అని మనకు అప్పుడు అర్థమవుతుంది. మనం కూడా తెలుసుకొని వాళ్ళని సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టాలి. అప్పుడే వాళ్ళని చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం చట్టం చేస్తుంది అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. That's about it. Take care. Bye-bye.